హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా వ్లాగ్స్. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? హ్మ్? నేను కూడా బాగున్నాను. మీకు ఈరోజు మరి ఒక చిన్న కథతోటి వచ్చాను. ఒక చిన్న మోటివేషనల్ కథ. ఓకే. ఒక సీడ్ ఉండేది, పాపం చాలా డిస్కరేజ్ అయిపోయి ఉండేది. అబ్బా, ఈ సాయిల్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఎలా అని. హ్మ్? అప్పుడు విండ్ వచ్చి చెప్పింది, నువ్వు ఎలాగైనా నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా ఆ సాయిల్ నుంచి బయటికి రాగలవు, మంచిగా ప్లాంట్ లాగా గ్రో కలవు అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసింది. అప్పుడు ఆ సీడ్ స్టార్ట్ చేసింది ఆ మట్టిలో నుంచి నెమ్మదిగా రావడానికి, టైట్గా ఉన్నా సరే బాగా బ్రేక్ అవ్వడానికి. సో స్లోగా చిన్న బ్రేక్ ఏర్పడిపోయింది. దానికి అప్పుడే అనిపించింది, వావ్ అని. వెంటనే విండన్నది, చూసావా నువ్వు చెయ్యగలవు, ఇంకా ప్రయత్నించు అని ఎంకరేజ్ చేసింది. సో ఆ సీడ్ కూడా అదే ఎంకరేజ్మెంట్ తోటి తన ప్రయత్నాన్ని ఆపకుండా బాగా ట్రై చేసింది. అలా ట్రై చేస్తూ ఉంటే చిన్నగా బ్రేక్ అయిపోయి టైనీ లీవ్స్ వచ్చేసేసాయి, చూసారా? అప్పుడు అది వర్షాన్ని కూడా ఎంజాయ్ చేసింది. అంతకుముందేమో అమ్మో వర్షం అనుకునేది, ఇప్పుడు చూడండి ఆ వర్షపు నీటితోటి మంచిగా ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా ఇంకా బయటికి రావడానికి ట్రై చేసింది. అలా సన్లైట్ని కూడా చూసేసింది. అలా సన్లైట్ చూసేసి ఫుడ్ అలా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ, సన్లైట్ని ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా దాని లీవ్స్ కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆ సీడ్కి చాలా హ్యాపీ వచ్చేసింది. ఇంకా ఎనర్జీ బూస్ట్ అయిపోయి ఇంకా గ్రో కావాలి అని చెప్పేసి కసిగా చాలా పట్టుదలతోటి అలా గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూడండి, లీవ్స్ అన్నీ పెద్దగా అవ్వడం స్టార్ట్ అయ్యాయి. నెమ్మదిగా అప్పుడు ఒక ప్లాంట్ లాగా గ్రో అయిపోయింది కొన్ని డేస్కి. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇయర్స్ అయిపోగానే ఒక ట్రీ లాగా పెరిగిపోయింది ఎన్నో ఇయర్స్కి. ఓకే, చూసారా? అలా బ్రాంచెస్ని విప్పుకుంటూ అందరికీ షేడ్ ఇవ్వడానికని బ్రాంచెస్ని అలా ఇలా స్ప్రెడ్ చేసేసింది. అప్పుడు దాని కింద మంచిగా పిల్లలు, మీలాంటి పిల్లలు వచ్చి ఆడుకునేవారు, పెద్దలు వచ్చి కూర్చునేవాళ్ళు, అలా రెస్ట్ తీసుకున్నారు. అప్పుడు అనుకుంది ఆ సీడ్ వచ్చేసి, నేను ఆ రోజు ఆ ప్రయత్నం చెయ్యకపోయి ఉంటే ఇలా అందరికీ నేను హెల్ప్ చేసేదాన్ని కాదు, ఇలా నేను ఒక బిగ్ ప్లాంట్ లాగా గ్రో అయ్యేదాన్ని కాదు అని చెప్పేసి అనుకుంది. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఎ స్మాల్ చేంజ్ క్యాన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. ఎస్ ఆర్ నో? If you like the video, please do like, share and subscribe.